హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు. చెప్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని చక్కగా ముక్కలన్నిటికీ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ముక్కల్ని కనీసం 1 గంట సేపు పక్కన పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బాయిలర్ కోడితో కంపారిజన్ చేస్తే నాటుకోడి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు కుక్కర్ తీసుకొని దానిలో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్లో మనకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోకి దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 నల్ల యాలక అనేది తీసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అవటానికి కనీసం 5 to 6 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను కూడా కనీసం ఒక 2 to 3 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సండే వచ్చిందంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఏ కర్రీ చేయాలి, ఏ కర్రీ చేస్తే ఇంట్లో అందరూ తింటారు అని. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో కూడా సండే వస్తే ఇలాగే క్వశ్చన్ మార్క్తో ఆలోచిస్తారా అండి? ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసినటువంటి చికెన్ అనేది వేసుకోవాలండి. చికెన్ వేసుకుని దాన్ని కింద నుంచి పైకి ఒకసారి కలుపుకోవాలి. బాయిలర్ చికెన్ అయితే మనం కుక్కర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. అదే నాటుకోడి అయితే కంపల్సరీ కుక్కర్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది చాలా మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ నేను కుక్కరు 2 విజిల్స్ వచ్చే వరకే ఉంచానండి. ఎందుకంటే మేము తెచ్చుకున్న చికెన్ లేతది. సో 2 విజిల్స్కే ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయినాయి. చూసారు కదా, ఇలా వాటర్ అనేది మనకి పైకి తేలుతుంది. చాలామంది ఆనియన్, టమాటా కలిపి ఫ్రై చేసి అందులో చికెన్ వేస్తారండి. నేను మాత్రం చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత టమాటా అనేది యాడ్ చేసుకుంటాను. అప్పుడు దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు చికెన్ కర్రీ అంటే ఆ మసాలా, ఈ మసాలా, అన్ని మసాలాలు వేసేస్తున్నారండి. మా అమ్మమ్మ 3 ఇంగ్రీడియంట్స్తో చికెన్ కర్రీ చేసేసేదండి. ఇప్పుడు టమాటా అనేది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. నాటుకోడి ఎప్పుడైనా ఘాటుగా ఉంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాయిలర్ కోడి వండినప్పుడు మనకు ఆయిల్ అనేది అంత బాగా తేలదండి. అదే నాటుకోడి కర్రీ చేసిన రోజు మాత్రం దానిలో ఉన్నటువంటి ఆయిల్ అనేది కూడా బయటికి వచ్చేసి కర్రీలో ఉన్న ఆయిల్తో కలిపి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నాటుకోడి మెత్తని ముక్కలు రావాలంటే కనుక మనం కోడి పెట్టని తెచ్చుకోవాలండి. అదే లేదు బోన్స్తో ఇష్టపడే వాళ్ళు అయితే కనుక కోడి పుంజు తెచ్చుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే ఇంకేముంది, వేడి వేడి నాటుకోడి కర్రీ రెడీ. గారెల్లోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. అసలు ఉత్త ముక్కలు తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.